బియ్యంకు అమర్చే ప్రక్రియ పూర్తయితే రాబోయే 3 నెలల్లో పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దోమలపేంట వద్ద ఇన్లెట్ టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో ఉన్న టీబీఎం మిషన్ ముక్కలుగా విరిగిపోయి శకలాలుగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఇన్లెట్లో ప్రత్యామ్నాయ తవ్వకం దిశగా కూడా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 34.37 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఇందులో అవుట్లెట్ నుండి 20.435 కిలోమీటర్లు, అలాగే ఇన్లెట్ నుండి 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 9.56 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, ప్రమాదాల వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి ఆశాకిరణమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రస్తుతం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల ప్రజల జీవితాలను మార్చే ఈ ప్రాజెక్టు టన్నెల్కు 2 వైపులా పనులు నిలిచిపోయి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్లో బేరింగ్ తరలి వస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు పునఃప్రారంభానికి కీలకమైన పరిణామం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ప్రస్థానం శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేంట వద్ద మొదలైంది. 43.930 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించబడింది. గ్రావిటీ ద్వారా సొరంగ మార్గంలో నీటిని తరలించి 4 లక్షల ఎకరాలకు నీటిని అందించాలనే సంకల్పంతో ప్రాజెక్టుకు 40 ఏళ్ల క్రితం అంకురార్పణ జరిగింది. అయితే టన్నెల్ ఇన్లెట్ వైపు కూలిపోవడంతో గత 46 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దొరకని 6 మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు మన్నెంవారిపల్లి వద్ద టన్నెల్ అవుట్లెట్ నుండి తవ్వకానికి వినియోగిస్తున్న టీబీఎం బేరింగ్ పాడైపోవడంతో 2023లో పనులు నిలిచిపోయాయి. దీంతో కొత్త బేరింగ్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ప్రభుత్వం చొరవతో అధికారులు చెన్నై పోర్టు నుండి ప్రత్యేక భారీ వాహనంలో ఈ బేరింగ్ ని రప్పిస్తున్నారు. అమెరికా రాబిన్ కంపెనీ నుండి షిప్ లో వచ్చిన బేరింగ్ మరో 25 రోజుల్లో టన్నెల్ అవుట్లెట్ వైపు మన్నెవారిపల్లికి చేరుకుంటుంది.
ఆ తర్వాత బేరింగ్ ను టీబీఎం కు అమర్చే ప్రక్రియ పూర్తయితే రాబోయే 3 నెలల్లో పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దోమలపేంట వద్ద ఇన్లెట్ టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో ఉన్న టీబీఎం మిషన్ ముక్కలుగా విరిగిపోయి శకలాలుగా మిగిలింది. అంతేకాకుండా ఇన్లెట్ లో ప్రత్యామ్నాయ తవ్వకం దిశగా కూడా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 34.37 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఇందులో అవుట్లెట్ నుండి 20.435 కిలోమీటర్లు, ఇన్లెట్ నుండి 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 9.56 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, ప్రమాదాల వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది రైతులు అలాగే ఫ్లోరోసిస్ బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇప్పుడు ప్రాజెక్టు చాలా సాంకేతిక సమస్యలు, ఈ ప్రమాదాల వంటి కారణాల వల్ల ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తుంది, ఆలస్యం అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది రైతులకి లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు మొత్తానికి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అసలు అప్డేట్స్ ఏంటి? మ్యూట్ లో ఉంది, ఒకసారి ఆన్ చేసుకోండి. అమెరికా రాబిన్ కంపెనీ నుండి షిప్ లో వచ్చిన బేరింగ్ మరో 25 రోజుల్లో టన్నెల్ అవుట్లెట్ వైపు మన్నెంవారిపల్లికి చేరుకుంటుంది. ఆ తర్వాత బేరింగ్ ను టీబీఎం కు అమర్చే ప్రక్రియ పూర్తయితే రాబోయే 3 నెలల్లో పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దోమలపేంట వద్ద ఇన్లెట్ టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో ఉన్న టీబీఎం మిషన్ ముక్కలుగా విరిగిపోయి శకలాలుగా మిగిలింది. అంతేకాకుండా ఇన్లెట్ లో ప్రత్యామ్నాయ తవ్వకం దిశగా కూడా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 34.37 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుండి మా ప్రతినిధి వెంకట్ జూమిన్ లో సిద్ధంగా ఉన్నారు, జాయిన్ అవుతారు. వెంకట్ చెప్పండి, ఇప్పటికే ఈ టనెల్ కి సంబంధించి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడైతే బేరింగ్ ని ఒక 3 నెలల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమై ఎప్పటికి పూర్తవుతుంది? అసలు అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 516 గ్రామాలకు తాగునీరు అందించే దిశగా కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోకి రానటువంటి మెట్ట ప్రాంతాల్లో ఉన్న భూములన్నిటికీ సస్యశ్యామలం చేసే దిశగా నీరు అందించేందుకు 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2863 కోట్లతో ఇక ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా దాదాపు మొత్తం ప్రాజెక్టు ఇక నల్లమల అడవి ప్రాంతం, అదేవిధంగా ఇక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల కిందంగా రావాల్సి ఉండగా ఇక దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు రాకపోవడంతో కూడా సొరంగ మార్గం మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించడంతో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నల్గొండ జిల్లా పరిధిలో, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి
నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో దోమలపెంట నుంచి అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం అంతా కూడా దోమలపెంట నుంచి 54 కిలోమీటర్ల మేర ఆ భూమిలో నుంచి తవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. అయితే దీంట్లో భాగంగా రెండో టన్నెల్ కు సంబంధించి 10 కిలోమీటర్ల మేర పెళ్లిపాకల వరకు, నక్కలగండి నుంచి పెళ్లిపాకల వరకు పూర్తి చేశారు. ఇక మొదటి టన్నెల్ కు సంబంధించి ఇన్లెట్ అవుట్లెట్ నుంచి 2 భాగాలుగా ఇక ఈ సొరంగ మార్గాన్ని తవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇక గత 10 సంవత్సరాల కింది వరకు మొత్తం 53% ఈ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 2863 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి ఈ పనుల్లో రీటెండర్ షెడ్యూలింగ్ చేయడమే కాకుండా 4000 కోట్లకు కూడా పెంచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇక టన్నెల్ ఇన్లెట్ 1 నుంచి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం 14 కిలోమీటర్ల మేర మాత్రం తవ్వుకుంటూ వచ్చారు. అక్కడ 2023 నుంచి కూడా పనులు నీటి కారణంగా కూడా ఆగిపోయిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను ఇస్తూ కూడా మళ్ళీ పనులు ప్రారంభించినటువంటి 10-15 రోజుల్లోనే కూడా టన్నెల్ ఇన్లెట్ వైపు నుంచి కూలిపోయింది. ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 8 మంది కూడా అక్కడ చిక్కుకొనిపోయిన వారిలో 2 మృతదేహాలు లభించాయి. మరొక 6 మృతదేహాల కోసం గత 46 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రెస్క్యూ బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ మృతదేహాల జాడ దొరకలేదు. ఇక అక్కడి నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా ముక్కలుగా విరిగిపోయి శకలాలుగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. డేంజర్ జోన్ లో ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం వెతుకుతూ అక్కడ పనులకు మాత్రం పూర్తిగా ఆటంకానికి బురద మట్టి అడ్డుగా ఉన్నాయని చెప్పొచ్చు. మరొక వైపుకు అదే టన్నెల్ ను 43.93 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉండగా అవుట్లెట్ వైపు నుంచి మైనంవాల్పల్లి నుంచి కూడా 20 కిలోమీటర్ల మేర తవ్వారు. అయితే 2023 డిసెంబర్ లో అక్కడ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఒక బేరింగ్ రిపేర్ ప్రాబ్లంతో కూడా అక్కడ పనులు ఆగిపోయాయి. దాన్ని ప్రత్యేకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక చొరవ చూపించి అమెరికాలో ఉన్నటువంటి రాబిన్స్ సంబంధించిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ లో 40 టన్నుల బరువు ఉన్నటువంటి బేరింగ్ ని ప్రత్యేకంగా షిప్ ద్వారా అమెరికా నుంచి 45 రోజుల్లో చెన్నై పోర్టుకు తరలించారు. చెన్నై పోర్ట్ లో 3 రోజుల క్రితం వచ్చినటువంటి బేరింగ్ ని ప్రత్యేక వాహనంలో మైనంవారిపల్లికి చేర్చేందుకు కూడా ఓవైపు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బేరింగ్ కనుక తీసుకొచ్చి 25 రోజుల్లో మైనంపాల్ వరకు వస్తే అక్కడి నుంచి మరొక 2 నెలల పాటు ఇన్స్టాలేషన్ టైం పడుతుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరొక 3 నెలల్లో టనల్ బోరింగ్ మిషన్ ద్వారా అవుట్లెట్ సైడ్ నుంచి కనుక పనులు ప్రారంభమైతే ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు ఉండబోతాయి. 1 లేదా 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సుష్మా, వెంకట్, ఈ ప్రాజెక్టు టన్నెల్ కి సంబంధించి 2 వైపులా అయితే పనులు నిలిచిపోయాయి. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ లో బేరింగ్ తరలి వస్తుండటంతో ఇందాక మీరు చెప్పినట్లు చాలా సాంకేతిక లోపాలు అయితే తలెత్తాయి. మొత్తానికి ఇంకా 3 నెలల వరకు ఇలా నత్తనడక సాగాల్సిందేనా? ఈ పనులకు వేరే ఆప్షన్ ఏమీ లేదా? ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పనులు పూర్తి చేయడానికి టన్నెల్ బోరింగ్ మిషన్లు ఇప్పటి వరకు ఆ టన్నెల్ లో 43 కిలోమీటర్ల పరిధిలో 2 బోరింగ్ మిషన్లు ఉన్నాయి. టన్నెల్ ఇన్లెట్ వైపు నుంచి ఉన్నటువంటి ప్రాంతంలో దోమలపెంట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో టన్నెల్ 1 లో బోరింగ్ మిషన్ ఇరుక్కుపోవడమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా కూలిపోయింది. రెండో వైపు టన్నెల్ అవుట్లెట్ వైపు నుంచి అంటే ఇది అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలో ఉన్నటువంటి మైనంవాల్పల్లి నుంచి కూడా మొత్తం 20 కిలోమీటర్ల మేర నక్కలగండి నుంచి తవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ని బయటికి తీయడానికి కానీ అదేవిధంగా ముందుకు జరపడానికి కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవకాశాలు ఉండవు. ఆ బోరింగ్ మిషన్ దాదాపు 10 మీటర్ల రేడియస్ తో తవ్వుకుంటూ వెళ్తే వెనక నుంచి మరొక 3 మీటర్ల మేర లైనింగ్ చేస్తూ కూడా కూలిపోకుండా కూడా సిమెంట్ కాంక్రీట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ మిషన్ అక్కడ దాకా పూర్తిగా తవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత ముక్కలుగా డిస్మాంటల్ చేసి బయటకు తీసుకురావాల్సిందే తప్ప అది వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉండకపోవడంతో కూడా ఇక్కడ భిన్నంగా పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక 2 వైపుల నుంచి పనులు ఆగిపోవడంతో కూడా ఇక ఒకవైపు 46 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక వైపు టన్నెల్ బోరింగ్ మిషన్ లో బేరింగ్ ని రీప్లేస్ చేసే దిశగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఫీల్డ్ ద్వారా నిధుల్ని విడుదల చేస్తూ కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటూ పనులు ముందుకు సాగే విధంగా చర్య తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్